హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే మామిడికాయ రొయ్యలు. ఈ మామిడికాయ రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. కావలసిన పదార్థాలు: మామిడికాయ, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు. ఇవి కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ప్యాన్లో వేసేయండి. చూసారుగా నేను ఆనియన్స్ని వేసాను, ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసేయండి. ఈ విధంగా వేసిన తర్వాత మనం కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసి సన్నని మంట పైనే ఇవి మగ్గనివ్వాలండి. ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి, లేదంటే అవి మాడిపోతాయి. ఆనియన్స్ మగ్గే వరకు కూడా స్టవ్ని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసేయండి. నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఫ్రై చేసిన రొయ్యలను అయితే తీసుకున్నాను. ఇవి నేను లైట్గా ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మీరు వీటికి బదులు పచ్చి రొయ్యలను కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొంచెం సేపు మగ్గే వరకు మనం గరిటెతో కలుపుతూ ఉండాలి. చూసారుగా ఈ విధంగా మనం వాటిని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక 3-4 మినిట్స్ వాటిని మగ్గే వరకు మూత పెట్టేసి 3-4 మినిట్స్ అయిన తర్వాత చూడండి, అవి చాలా చక్కగా మగ్గిపోయాయి. చూసారుగా ఏ విధంగా మగ్గాయో. ఆనియన్ ముక్క కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కూరకు సరిపడా కారం అయితే వేస్తాను. చూడండి, నేను అయితే 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇది మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. అదేవిధంగా కర్రీకి సరిపడా నీళ్ళు కూడా వేసేసేయండి. చూసారుగా నీళ్ళు వేసి మూత పెట్టేసేయండి. ఇలా ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. చూసారుగా మూత తీసి చూసేటప్పటికి కర్రీ ఎలా ఎగిరిపోయిందో చక్కగా. వీటిలో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకోండి. ఒకవేళ మీకు వాటర్ కనుక తక్కువ అనిపిస్తే ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం వెంటనే కరివేపాకు కూడా వేసేసుకుందాం. వీటిలో కరివేపాకు వేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇలా 2 మినిట్స్ ఉడకాలండి. ఇది మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికితే కర్రీ మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారుగా 2 మినిట్స్ అయిన తర్వాత కూర చక్కగా ఉడికిపోయింది. కర్రీ ఈ విధంగా అయితే మనకి ఉడికిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్గా నేను కొత్తిమీర చల్లాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఇంకా గుమగుమలాడే స్మెల్ వచ్చేస్తుంది కూర అయితే. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. చూడండి ఎంత గుమగుమలాడే పుల్లపుల్లని మామిడికాయ రొయ్యల కర్రీ రెడీ. మీరు మీ ఇంట్లో చేసుకుని నాకు ఎలా ఉందో కామెంట్ చేసి